చమురు ధర పెరుగుతూ ఉండడంతో దానితో సంబంధం ఉన్న ఎరువులకు ఉపయోగించే ముడి పదార్థాలతో పాటు రోజువారీ వినియోగించే బిస్కెట్లు, తలనూనె, వంటింట్లో వాడే పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సబ్బు, షాంపూల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రోపేన్, బ్యూటేన్ గ్యాస్ను ఎక్కువగా ఎల్పీజీ తయారీకి వినియోగించాలి అని రిఫైనరీలకు ఆదేశాలు అందాయి. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేస్తున్న 3 పబ్లిక్ కంపెనీలకు ప్రాధాన్యతనిచ్చారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే ఎల్పీజీ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంటింటి వంట గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు సహజవాయు మంత్రిత్వ శాఖ చేపడుతోంది. ఎల్పీజీ తయారీలో యూజ్ చేసే ప్రోపేన్, బ్యూటేన్లను పెట్రోకెమికల్ ఉత్పత్తులకు మళ్లించరాదని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరాను బంద్ చేశాయి. డొమెస్టిక్ సిలిండర్స్ ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతానికి గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, రైట్ అదే దేశం మొత్తం మీద ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎక్కువగా కూడా గృహ వినియోగదారులు ఎక్కువగా వినియోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నమే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా ఏదైతే గ్యాస్ కంపెనీలకు వెళ్ళడం కూడా జరిగింది. గ్యాస్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆ యొక్క ఉత్పత్తికి సంబంధించి ఎక్కడా కూడా డొమెస్టిక్ సిలిండర్ల పరంగానే వాడాలి తప్ప కమర్షియల్ సిలిండర్ల పరంగా వాడకూడదంటూ కూడా నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆ దిశగా ఆయా కంపెనీలు కూడా ఎల్ఓసీతో పాటు ఏదైతే ఇండియన్ ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీతో పాటు బీహెచ్ఈఎల్ కంపెనీతో పాటు హెచ్పీకి సంబంధించినటువంటి అన్ని గ్యాస్ కంపెనీలకు కూడా ఆ యొక్క ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ ఆదేశాలను కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పటికే కూడా ఆయా సంస్థలు కూడా కింది స్థాయి ఉద్యోగులకు కూడా డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా తిరుపతి లాంటి సెంటర్లో ముఖ్యంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఆ కేంద్రంగా కూడా దాదాపు 3000కు పైగా కూడా హోటల్స్ అనేది కూడా తిరుపతి కేంద్రంగా కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటన్నిటికీ కూడా రేపటి నుంచి కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కమర్షియల్ సిలిండర్లను ఏది కూడా ఇవ్వకూడదు అంటూ కూడా ఆదేశాలు రావడం కారణంగా రేపటి నుంచి కూడా సిలిండర్లు ఏది కూడా కమర్షియల్ సిలిండర్లు ఆయా హోటళ్లకు సరఫరా చేయబోమని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి 15 డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పటికే ఆయా హోటల్ యజమానులు కూడా చాలా స్పష్టమైనటువంటి సూచనలు కూడా ఆదేశాలు కూడా వారికి కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఒక్క తిరుపతే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి ఎక్కడా కూడా ఏదైతే సరఫరా చేసేటువంటి అవకాశం లేదని చెప్పి 2 రోజుల నుంచి కూడా నిర్ణయం మీద తర్జన పడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అయితే పూర్తి స్థాయిలో సరఫరాను నిలిపివేయడం కూడా జరిగింది. కేవలం గృహ వినియోగదారులకు సంబంధించే రానున్న రోజుల్లో కూడా వాటికి కూడా ఏదైతే గృహానికి సంబంధించి 21 రోజుల పాటు సింగిల్ సిలిండర్ ఉంటే దాని తర్వాత 30 రోజులు ఉన్నటువంటి వారికి కూడా మరొక విధంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా చాలా వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పొందుతున్నటువంటి ఆయా హోటళ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే రానున్న రోజుల్లో ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. అక్షయ, ఓకే కార్తీక్.